పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో మరి ఆది కాండము నుండి మొదలుకుంటే ప్రకటన గ్రంథం వరకు 365 సార్లు దేవుడు చెప్పిన మాట భయపడకుము, 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 భయపడకుము. మీ పక్క వాళ్ళతో చెప్పండి, భయపడకుము అని చెప్పండి. మీరు చెప్తే భయపడేటట్టున్నారు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, భయపడకుము అని చెప్పండి. చేతాన్ని చెప్పు, భయపడకుము అని చెప్పు. అన్న భయపడకుము అని చెప్పు. ఇక్కడే ఉన్నారా మీరు? అందరు ఇక్కడే ఉన్నవాళ్ళు చేయొద్దండి పైకి. ఇక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారా? ఈయన చెప్పండి పక్క వాళ్ళకి, భయపడకుము. ప్రశాంత్ నాయనకి చెప్పినా భయపడక చెప్పు. ప్రవీణ్ భయపడకుము. సో భయపడకు. చాలామందిలో చాలా రకాలైన భయాలు. తెల్లారు లేస్తే పండుకున్నదాకా భయం 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 భయం. ఈరోజు ఒక వాగ్దానాన్ని మనం చూస్తూ దేవుని వాక్యాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఈరోజు ధ్యానాంశముగా మనం చూస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి అందరు కూడా. తర్వాత 4వ వచనం చూద్దాం. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యుప్రాటిస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. నేను మోషకు తోడయుండినట్లు నేను మీకు తోడయుందును. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ 8వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్రమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే చనిపోయాడు. చాలామంది ప్రజల్ని ఐగుప్తు నుండి నడిపించాలి. ఈ నడిపించడానికి మోషే ఉన్నంతసేపు బాగా ఉంది. మోషే జీవితంలో 6 లక్షల మందిని కూడా నడిపించాలి. అంతమందిని మన ఇంట్లో 4 నడిపించాలంటేనే మనకి ఎంతో ఏమవుతుంది, చాలా సమస్యగా మారుతూ ఉంటుంది. కానీ కొన్ని లక్షల మందిని మోషే నడిపిస్తూ వస్తున్నాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు.
చూడండి, దాని పక్కన ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. చూసారా? ద్వితీయోపదేశ కాండం 34:7 వచనం, 34:7 వచనం. అదే యెహోషువ గ్రంథం పక్కనే ఉంటుంది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతని దృష్టి మాంద్యం లేదు, అతని సత్వ తగ్గ. అంటే ఇతని దగ్గరే పనిచేసిన వాడు యెహోషువ. అమాందం నామై చూడండి. ఇప్పుడు మనిషికి ఒక వ్యక్తి పైన నాయకుడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఆ భరోసా వేరుంటుంది. అర్థమైందండి? మనిషికి మన పైన ఒక నాయకుడు ఉండి నడిపిస్తుండ అనుకో, ఆ భరోసా వేరుంటుంది, ఆ ధైర్యం వేరుంటుంది. పైన ఒకళ్ళు నాకు ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు. ఓ టైం వచ్చేసింది, మోషే చనిపోయాడు, 120 సంవత్సరాల వయసు వచ్చింది, చనిపోయాడు. యెహోషువ ఒక్కడే మిగిలిపోయాడు. చాలా దిగాలుగా ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే, ఇప్పుడు మా నాయకుడైన మోషే చనిపోయాడే, ఈ ప్రజల్ని ఎట్లా నడిపించాలి, వీళ్ళందరిని ఎట్లా తీసుకుపోవాలి, వీళ్ళు ఒక 100 మంది కాదు, ఒక 200 మంది కాదు, లక్షల మంది, నేను ఎలా నడిపించాలి అని చాలా భయంతో, చాలా దిగులుతో కూర్చున్నాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన పరిస్థితులు, మన స్థితిగతులు ఎలా ఉంటాయంటే, కుటుంబాన్ని ఎలా నడిపించాలో, ఎలా పోషించాలో, సంఘాన్ని ఎలా నడిపించాలో, లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా ముందుకు వెళ్ళాలో మనకు కొన్నిసార్లు అర్థం కాదు. కొన్నిసార్లు డైలమాలో ఉండిపోతాం, కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతుంది. మన మనసంతా కూడా చాలా ఏమైపోతుందంటే ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోతాయి. యెహోషువ కూడా అదే జరిగింది. కానీ యెహోషువ నమ్మాడు ఏంటంటే, దేవుని వాక్యము నా పాదములకు దీపము అని నమ్మాడు. నేను నడిచే మార్గంలో 119వ కీర్తన 105వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మనందరికీ తెలుసు, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు కనుక ఈ వాక్యం గురించి ఆయనకు తెలుసు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ వాక్యము నా పాదమునకు దీపమును నాకు త్రోవకు వెలుగై ఉంది అని నమ్మాడు ఆయన. దేవుని వాక్యము నాకు వెలుగుగా ఉంది, దేవుని వాక్యము నాకు దీపంగా ఉంది, దేవుని వాక్యము నన్ను నడిపిస్తుంది, దేవుని వాక్యము నాకు తేనె వంటిది అని నమ్మాడు. 119 అదే 103వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన వాక్యము, అమ్మా దేవుని వాక్యం ఎలాంటిది లేదమ్మా, దానికంటే ముందు వచనం ఏమంటాడు? ఏంటండి? తేనె కంటే. సో ఇవన్నీ నమ్మాడు. వాక్యం గురించి ఆలోచన చేస్తే వాక్యం అగ్ని వంటిది, వాక్యము హిమము వంటిది, వాక్యము తేనె వంటిది, వాక్యము బంగారం వంటిది, వాక్యము సుత్యం వంటిది, వాక్యము దీపం వంటిది, వాక్యము వెలుగునిచ్చేటువంటిది, వాక్యం అనగా ఖడ్గం వంటిది, వాక్యం అనగా నీరుతో సమానం, వాక్యం అనగా అద్దము, వాక్యం అనగా పాలు, వాక్యం అనగా సుత్యం వంటిది అని చాలాసార్లు మనం చదివాం. ఈ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా యెహోషువ తెలుసుకున్నాడు, బాగా రోజు చదివేవాడు. మోషే పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపిస్తానని మోషేతో ప్రమాణం చేశాడు, కానీ మోషే చనిపోయాడు. ఇప్పుడు చాలా బాధతో ఉన్నాడు. అమ్మ, చాలాసార్లు మన పైన ఎవరైనా ఉన్నాడంటే, మన కుటుంబం పెద్దనో లేకపోతే మన యొక్క పెద్దలు ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధ అమోఘంగా, అంటే చెప్పలేనటువంటి వేదనతో మనం ఉంటాం. వర్ణనాతీతమైన బాధ. కొన్నిసార్లు మన జీవితాల్లో చేదైన అనుభవాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. యెహోషువ జీవితంలో ఒక భయంకరమైన చేదైన అనుభవం.
అదేంటి అంటే మోషేను కోల్పోయాడు, తన పెద్ద దిక్కును కోల్పోయాడు, నాయకుడిని కోల్పోయాడు. ఈరోజు నా అంశం ఏంటంటే, నీవు భయపడొద్దు, నీ చేదైన జీవితాన్ని దేవుడు మళ్ళీ మధురంగా మారుస్తాడు. చప్పట్లు కొడదాం. నువ్వు భయపడదు, నీ చేదైన బ్రతుకులో మంచి రోజులు దేవుడు మరలా నీ ముందుకు తీసుకురాబోతున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పాడు అందరు కూడా. ఆమేన్, హల్లెలూయా. మంచి రోజులు, ఇన్ని రోజులు నీవు నీ ముందు అనుకుంటున్నావు, నీ ఉన్న రోజులన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా చేదైన అనుభవాలే నువ్వు ఎదుర్కొంటుండొచ్చు, చాలా చేదైన అనుభవాల గుండా నువ్వు వెళుతుండొచ్చు. ఈ మాట దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు వాక్యము ద్వారా. ఒకసారి మోషే తన యొక్క ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఒక చేదైన అనుభవాన్ని మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయానికి మనం వద్దాం. ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనము నుండి మనం చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారా నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మేము ఏమి తాగుదామని మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా ఏం చూపించాడట? అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అది ఆ నీళ్ళలో వేసిన మధురం. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడ ఆ నీళ్ళ యొద్ద దిగిరి. చప్పట్లు కొడదాం దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. అందరూ గమనించుదాం. ఇప్పుడు నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో, ఇప్పుడు నీ కుటుంబంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీకున్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఏవైనా సరే, నువ్వు వెళుతున్న మార్గములో ఇప్పుడు నీకు ఏది కూడా మంచిగా లేనటువంటి పరిస్థితి. అయ్యా మా ఇంట్లో మేము భుజించడానికి ఆహారం కూడా లేదు అనే చేదైన అనుభవం గుండా నువ్వు వెళుతున్నావేమో, సంతానం లేదని చేదైన అనుభవం గుండా నువ్వు వెళుతున్నావేమో, నీ కుటుంబంలో నెమ్మది లేనటువంటి చేదైన అనుభవం గుండా నువ్వు వెళుతున్నావేమో. కానీ నా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. ఆ అనుభవం ఏంటి? చేదైన నీ బ్రతుకులో దేవుడు మారాను మధురంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధురంగా మార్చబోతున్నాడు. కానీ ఈ మధురాన్ని పొందుకోవడానికి మధ్యలో చాలా సనుగులు, చాలా గునుగులు, చాలా ఏమంటారంటే మనలో చాలా తెలియనటువంటి ఒక ఆందోళనలు మొదలవుతూ ఉంటాయి. మోషేకు అదే. మోషే తన ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు
అనేకమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళాడు. ఈ విషయం కూడా యెహోషువకు తెలుసు ఏం జరిగిందో. ప్రజలు మరి వెనకాల శత్రు సైన్యం తరుముతున్నప్పుడు, ప్రజలు పరిగెత్తుకొని వెళుతున్నప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువులు ఉన్నారు, మధ్యలో మోషే వారిని నడిపిస్తున్నాడు. మోషే మాత్రము ఏం చేశాడయ్యా అంటే దేవుని వైపు చేతులెత్తి ప్రభుకు మొరపెట్టినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగానే ఆ ప్రజలు ఆ సముద్రపు మధ్యలో 3 దినములు నడుచుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అనుభవం ఏదైనా సరే, అమ్మ అందరు నా వైపు చూడండి, చేదైనా మన జీవితాల్లో, చాలా క్లిష్టమైన ఈ జీవితాల్లో మీరు నమ్మండి ప్రియులారా, మనము రాబోయే దినాల్లో మంచి రోజులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కానీ చూస్తున్న స్థితిగతులను చూసి దిగులు పడద్దు, వేదన చెందొద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు, ఆందోళన చెందొద్దు. మనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితిలోకి రావద్దు, ఒక్కసారిగా నెమ్మది లేని స్థితిలోకి రావద్దు ప్రియులారా. మన బలము ప్రార్థన అనే బలం ఉంది, మన ఆయుధం వాక్యం అనే ఆయుధం ఉంది, మన భరోసా దేవుడు మనకున్నాడు. కనుక ఇక్కడ చూడండి, ఒక సంఘటన మీతో చెప్తున్నాను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగనంపుతున్నప్పుడు వారు షూరు అరణ్యంలోకి 3 దినములు కూడా నడుచుకుంటూ వచ్చారు. వారు నడిచిన తర్వాత వాళ్ళకు అక్కడ జరిగిన కొరత ఏంటంటే నీళ్లు దొరకట్లేదు. ఏం దొరకట్లేదు వాళ్ళకు? వారు నడిచిందే నడి సముద్రం మధ్యలో, కానీ వాళ్ళకి ఏం దొరకట్లేదు? నీళ్లు దొరకట్లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఈ నీళ్లు దొరకకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు చేరుకున్న స్థలం ఎక్కడికి వచ్చారు? వాళ్ళు మారా. మారా అంటే అర్థం ఏంటంటే చేదైన అనుభవం. అక్కడ మారా అనేటువంటి ఆ స్థలంలో ఏముంటాయంటే చేదైన నీళ్లు తప్ప అక్కడ ఏం లేవు. కొన్ని పరిస్థితులలో ఎలా ఉంటుందంటే చేదైన అనుభవాలే ఎదుర్కొంటాం మనం, చేదైన అనుభవాలు. ఎక్కడ కూడా మంచి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. మన ప్రియులు సార్ మాట్లాడుతున్నప్పుడు మనం అందరం విన్నాం కదా, ఆయన జీవితంలో చెయ్యకూడని సహాయాన్ని తను ఒక వ్యక్తికి సహాయం చేద్దాం, ఇతడి చెవిలో రాయి పడ్డదే, ఈ రాయి తీయించి సహాయం చేద్దామంటే, కానీ అతనికి ఆ సార్కి ఎదురైన అనుభవం ఎలాంటిది? చేదైన అనుభవమే, చేదైన అనుభవం. నేను చెవిలో ఉన్న రాయి తీద్దామని వెళ్తే, కానీ మానవుడు ఎలా ఆలోచించాడు? ఆ చెవిలో రాళ్ళు పెట్టి మా అబ్బాయిని మీరు కొడుతున్నారా? ఎంత క్రూరమైన ఆలోచన అండి. కానీ నేటి దినాల్లో, మా కాలంలోనైతే ఈ స్కూల్స్కు వెళ్ళకపోతే టీచర్స్ మా ఇంటికి వచ్చి తీసుకొని పోయేవారు. ఇప్పుడు పిల్లల్ని కొడితే తల్లిదండ్రులే ధర్నాలు చేసేస్తూ ఉన్నారు. కొట్టొద్దట, చెడిపోయిన కొట్టొద్దు, చెడిపోయిన కొట్టొద్దు. ఎంత దౌర్భాగ్యం. చదవడమ్మా అంటే చదవకపోనట. ఎన్ని చేదైన అనుభవాలు. సరే, మంచి అదొక వేరే టాపిక్. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపిస్తున్నప్పుడు ఈ మోషే ఎదుర్కొన్న అనుభవం ఏంటి? ఆ మారా దగ్గరికి రాగానే చేదైన నీళ్లు తప్ప ఏం కనబడట్లేదు అక్కడ. ఇప్పుడు చూడండి, అందరు నా వైపు చూడండి. నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నీ ముందు ఇప్పుడు అంత చేదైన నీళ్ళే కనబడుతుండొచ్చు, కానీ ఒక వాక్కు దేవుడు పరలోకంలో నుండి పంపిస్తున్నాడు. ఆ వాక్యం ఏంటో తెలుసా? ఏం చేశాడు తెలుసా? మోషే ప్రజలందరూ సనుక్కుంటున్నారు, కానీ మోషే మాత్రం ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. దేవుని స్తోత్రం. దేవునికి మొరపెట్టాడు.
ప్రజలు సనుక్కుంటున్నారు. మోషే దేవునికి మొరపెట్టాడు, ప్రజలేమో ఉన్న సమస్యని చెప్తున్నాడు. ఇక్కడ నీళ్లు బాగలేవు, నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయని ప్రజలు చెప్తుంటే ఈ ప్రజలు ఆ నీళ్ళకి ఏదైనా పరిష్కారం చూద్దామా అని చెప్పి ప్రజలు ఏదైనా ఆలోచిస్తున్నారంటే, లేదు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా ఇక్కడికి. కానీ మోషే ఎవరికి చెప్పుకోవాలి? దేవుని చెప్తున్నాడు. దేవా, ఈ ప్రజలు నీళ్ళు లేవు అంటున్నారు, సనుక్కుంటున్నారంటే దేవుడు అన్నాడు, అయ్యా అగో చూడు, నీ ఎదురుగా ఒక చెట్టు కనబడుతుంది, మీరు గమనించండి. మారా అంటే చేదు అనగా అర్థం ఏంటంటే పాపం. ఈ చేదైన పాపపు అనుభవాలు ఎన్నో మన జీవితాల్లో ఉండొచ్చు. ఎన్నో పాపపు ఆలోచనలు, తలంపులు మనకు రావచ్చు. పాపపు తలంపుల చేత పీడింపబడుచుండొచ్చు. ఈ చేదైన అనుభవం గుండా, ఈ పాపము గుండా మనం వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఒక చెట్టు మీద మన కోసం వెళ్ళాడు. ఆ సిలువ మ్రాను మీద వేలాడాడు. అదిగో ఒక చెట్టు కనబడుతుంది, ఒక చెట్టు కనబడుతుంది. మోషే, నువ్వు నాకు మొర పెడుతున్నావు కదా, ఇగో ఈ నీళ్ళన్నీ చెడిపోయినాయి అంటున్నావు కదా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు అంటున్నావు కదా, ఈ చెడిపోయిన నీళ్లను బాగు చేయడానికి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక ఆయన వేలాడుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెప్పలు కొడదాం, ఆయన వేలాడుతున్నాడు. ఆ చెట్టును తీసుకుని నువ్వు ఎక్కడేయమన్నాడు? తీసుకెళ్ళి ఎక్కడేశారయ్యా? నీళ్ళల్లో వేసేసాడు. ఆ చెట్టును తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేసారు. గమనించండి, యేసు ప్రభువును కూడా తీసుకెళ్ళి ఈ భూమి మీద పిడిగుద్దులు గుద్దారు, ఆయన శ్రమల పాలు చేశారు. ఎప్పుడైతే ఆ చెట్టు చూశాడో, ఆ చెట్టును తీసుకెళ్ళి నీళ్ళల్లో వేశాడో, ఇక ఆ నీళ్లు మధురంగా మారిపోవడం. చెప్పలు కొడదాం, ఆ నీళ్లు మారిపోయాయి. నీళ్లు మారిపోయాయి. యేసు ప్రభు ఎప్పుడైతే మన కొరకు ఆ కల్వరి శిలువ మీద చనిపోయాడో, మన పాపపు జీవితాలు బాగైపోయాయి. మారా అనుభవం మధురంగా వచ్చేసింది. ఈరోజు చేదైన అనుభవమే యెహోషువ కూడా ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఏ అనుభవం అండి? తన నాయకుడైన మోషే చచ్చిపోయాడు. చేదైన అనుభవం. మోషే చనిపోయాడు. మన ఇంట్లో కూడా మన పెద్ద దిక్కు చనిపోయినప్పుడు మనకెంత వేదన వేస్తుంది, మనకెంత దుఃఖం వేస్తుంది. మన ఇంట్లో మనం అనుకున్నది ఏది కూడా సక్సెస్ కానప్పుడు మనకెంత చేదైన అనుభవం కూడా వెళుతాం. కొంతమందికి అయితే కుటుంబంలో దెబ్బ మీద వేద అంటే ఒకటేనికొకటి నష్టం కలుగుతూనే ఉంటుంది. అయ్యో ఈ నష్టం కలుగుతుందో, నేను ఈ సమస్య పోతుంది, ఇక ఇంకో సమస్య నా మీదకి రాదు, ఇక నేను బాగుపడతా అన్న టైంలో ఇంకొక సమస్య వస్తుంది. అయినా సరే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం చెప్తున్నా, ఆ చేదైన అనుభవాన్ని దేవుడు తీసేయడానికి నీకు వాగ్దానం చేస్తున్నాడు. మోషే చచ్చిపోయాడు, యెహోషువ దిగాలుగా కూర్చున్నాడు, యెహోషువ భయపడుతున్నాడు. ఇప్పుడు నాకు శూన్యం, నా బ్రతుకు శూన్యం అని చాలా దిగాలుగా కూర్చున్నప్పుడు యెహోషువకు 3 వాగ్దానాలు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చేదైన అనుభవాన్ని తీసివేయడానికి ఈ 3 వాగ్దానాలు చేత పట్టుకుందాం, చూద్దాం. అంటే 3 విషయాల్లో ఆయన వాగ్దానం చేశాడు. మొట్టమొదటి విషయం ఏం చేశాడు చూడండి, రైట్ చూద్దాం. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోకి వద్దాం. ఆ దిగులైనటువంటి ఈ చేదైన అనుభవాలు యెహోషువ ఎన్నో మార్లు చూసినప్పటికీ, కానీ తన నాయకుడైనటువంటి మోషేను కోల్పోయినప్పుడు యెహోషువకు దేవుడు చెప్తున్నాడు మొదటి వాగ్దానం. ఏం చెప్తున్నాడు చూడండి, రైట్ 3వ వచనం చదవండి. మొదటి వాగ్దానం దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, చదవండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను అన్నాడు. చెప్పలు కొడదాం, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మీకు అందరికి చెప్తున్నాను, మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగము ప్రయత్నం చేస్తుండొచ్చు. మీరు ఎన్నో సంవత్సరాల నుండి మీ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, కానీ కట్టుకోలేకపోతున్నా. మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఈ దీర్ఘకాలిక రోగము పోవట్లేదు అని నువ్వు దిగులు పడుతుండొచ్చు.
ఎన్నో సంవత్సరాల నుండి నేను ఏ పని చేసినా కానీ చేదైన అనుభవం ఎదుర్కొంటున్నా అన్న అంటే నీకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటో తెలుసా? మీరు అడుగు పెట్టే స్థలం మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. దిగులు పడద్దు, నువ్వు అడుగు పెట్టే స్థలము దేవుడు నీకు తప్పక ఇస్తాడు. కానీ దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దిగాలుగా నిరుత్సాహంగా ఏ బిడ్డ కూడా ఉండొద్దని కోరుతా ఉన్నాం. చేయి విడిచే దేవుడు కాదు, మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, మనల్ని కృంగదీసే దేవుడు కాదు. మోషే అంటాడు, నేను నత్తివాణ్ణి ప్రభు, నేను మాట్లాడలేను, నేను ఈ ప్రజలు నడిపించాలంటే నువ్వు వెళ్ళు, నేను నీతో ఉండి మాట్లాడతాను అన్నాడు. ఆ రోజు మోషేకు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు యెహోషువతో అంటాడు, నువ్వు అడుగుపెట్టే స్థలాన్నే నీకు ఇస్తాను, నువ్వు అడుగుపెట్టు విశ్వాసంతో, నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనిని నేను సక్సెస్ చేయబోతున్నా అన్నాడు. ఇక్కడున్న వాళ్ళందరూ నా వైపు చూడండి. ఇప్పటి వరకు ఏ పని చేసినా విశ్వాసంతో అడుగులు వేయలేదేమో. ఈరోజు నువ్వు ఒక అడుగు ముందుకేయి. అందరు నా వైపు చూడండి, ఒక అడుగు ముందుకేయండి. మీ అడుగును దేవుడు స్థిరపరచబోతున్నాడు. చెప్పలు, మీ అడుగులో అడుగు దేవుడు వేసి మీ చేదైన అనుభవాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు నమ్మండి ప్రియులారా, నా జీవితంలో స్పష్టంగా నేను చూశాను. ఎన్ని చేదైన అనుభవాలు నేను ఎదుర్కొన్నాను. కానీ దేవుడు నేను వేసే ప్రతి అడుగులో దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. ఎన్నో రాత్రులు ఏడ్చిన రోజులున్నాయి, ఎన్నో రాత్రులు కృంగిపోయిన రోజులున్నాయి. ఆ రోజు దేవుడు మాట్లాడాడు, నా సేవకుడా ఒక్క అడుగు ముందుకేసేసేయి, నువ్వు అడుగు పెట్టే స్థలం నీకు ఇస్తానన్నాడు. మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానం ఏం చేశాడు చూడండి. ఈ 3 వాగ్దానాలు చేత పట్టుకొని ఈరోజు మన జీవితంలో ఇక్కడ నుండి మనం వెళ్దాం. రెండవ వాగ్దానం ఏం చేశాడు చూడండి. నా 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట, చప్పలు కొడదాం, దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం వెనకాల ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినములన్నిటను నీ శత్రువుని ఎదుట నిలబడలేడు, ఏ మనుషుడిని ఎదుట నిలబడలేడు. మనుషులకు ఎట్లా అయిపోయారంటే ఈ రోజులలో శత్రువులుగా మారిపోయారు. మనిషిని ఓర్వలేని ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 1వ వచనమును చూస్తే మనుషులు ఎలాగో ఉన్నారో నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి చదివి వినిపిస్తారా? 1 తిమోతి 3వ అధ్యాయము 1 నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకొని, ఎలైనగా చదువుతారా ఎవరైనా? ఎలైనగా 2వ తిమోతి మొదటి కాదు 2వ తిమోతి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని. అందరు చూద్దాం ఇక్కడ నుండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు. అమ్మా ఇటు చూడండి అందరూ, ఏ మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ రాశాడు. సుమా గట్టిగా చదువమ్మా, అందరికి వినబడేటట్టు చదువు. 2వ వచనం, ఏలయనగా జోసెఫ్ చదువు. మనుషులు స్వార్థప్రియులు. ఎలాంటి వాళ్ళట? మనుషుడు స్వార్థపూరితమైన వ్యక్తి కూడా నీ ఎదుట నిలబడడు. ధనా ఆపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందరు. ఇట్లాంటి వారండి మనుషులు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయా? మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తే
మనం ఐడెంటిఫై చేస్తే మన జీవితాల్లో ఏదో ఒక క్వాలిటీ ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఎక్కడ స్కూల్లోకి వెళ్తే మా పిల్లలు చిన్నగున్నప్పుడు అప్పుడప్పుడు అమ్మగారు మేము ఈ అరబిందో స్కూల్లో మధ్యాహ్నం తల్లులందరూ తీసుకెళ్ళి తినబెడుతుండేవాళ్ళు. టిఫిన్ తీసుకెళ్ళి మా చిన్నబాబు బాగా ఏడ్చేవాడని మేము తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్తే ఎంత స్వార్థం అంటే ఆ పక్కన వేరే పిల్లగాడు తింటున్నా సరే వీళ్ళ బాబుకు వీళ్ళేమో చికెన్ మటన్ తెస్తే వేరే వాడు ఏదో వేసుకొని తింటుండే, నేను చూస్తా ఉన్నా. కనీసం ఒక ముక్క ఎత్తి ఏమవుతుంది, వీళ్ళే తిని అంటున్నారు. కానీ వాడికి స్వార్థం, నా పిల్లల కడుపు నిండితే చాలు, స్వార్థం. మనుషుని యొక్క స్వభావం, మనిషి పుట్టుక జీవి ఈ జీవన విధానంలో చూస్తే ఎక్కడ చూసినా సెల్ఫిష్, స్వార్థం. ప్రియమైన వారలారా, ఇది మానవ లక్షణాల్లో చాలా ఉన్నాయి. అయితే యెహోషువతో చెప్తున్నాడు, ఏ మనుషుడు కూడా నీ ఎదుట మొట్టమొదటిగా అన్నాడు, ఒక అడుగు ముందుకేయి, యెహోషువ నిన్ను స్థిరపరచబోతున్నాను, భయపడకు. చేదైన అనుభవాలు ఉన్నాయా, పర్వాలేదు, నువ్వు దిగులు పడకు. మోషే చనిపోయిందని బాధపడుతున్నావా, నువ్వు భయపడకు. యెహోషువ అమ్మా, ఇక్కడ నీ ఇంట్లో కూడా చేదైన అనుభవాలు ఉంటే సరే, ప్రార్థనతో విశ్వాసంతో ఒక అడుగు ముందుకేయి. మీ చుట్టూన్న మనుషులు ఇగో ఈ సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకో, మన చుట్టూన్న మనుషులకు ఈ సూపర్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు దాకా చదివాం కదా, సూపర్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయి, రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళను నువ్వు ఈ వాగ్దానం చేత పట్టుకొని చెప్పాలి, ప్రభువా ఏ మనుషుడు నా ఎదుట, ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఏ మనుష్యుడు నా ఎదుట నిలవచాడు. మూడవది చూడండి, మూడవ వాగ్దానం. ఈ మూడు వాగ్దానాలు చేతపట్టుకొని ఈరోజు మనం ఇక్కడ నుండి వెళ్దాం. ప్రియులారా, ఏ విషయాలను భయపడుతున్నావో, చాలా విషయాలు ఎక్కడ చూసినా భయం 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 భయం, ఏమైపోతుందో, ఎట్టయిపోతుందో, కొంపలు మునిగిపోతాయేమో, ఎందుకు ఈ భయాందోళన. పిల్లలకు స్కూల్కి పోకపోతే భయం. మా చిన్నబాబుకి అయితే వాడు ఒక్కసారి తప్పిస్తాడో లేదో 100 సార్లు చెప్తాడు, సారుకు చెప్పు. అయ్యో మా బాధ చూడాలి, చెప్పేదాకా అసలు వాడు కొడుతున్నా మన సార్ ఏం చేస్తాడు నాకైతే తెలియదు. కానీ నేను ఫోన్ చేస్తే మాత్రం ఆయన అంటాడు, నేనేమంటా సార్ అంటాడు. ఆయనను నేను అమ్మ భయం, వాడిది ఒక రకమైన భయం. కొంతమందికి రాత్రి భర్తలు ఇంటికి వచ్చే వరకు భయం. ఎందుకంటే వారు ఏ రూపంలో వస్తున్నారో, మారువేషంలో వస్తున్నారు కొంతమంది భర్తలు. నిన్న మా పాస్టమ్మ గారు నేను ఒక కుటుంబాన్ని దర్శించాం. ఆ చెల్లె ఏడుస్తున్నప్పుడు మాకు బాధ వేసింది, దుఃఖం వేసింది, చాలా బాధపడ్డాం. ఇంటికొచ్చి కూడా మేము ప్రార్థన చేసాం ఆ చెల్లె కొరకు. ఎందుకు అంటే నా సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలని మేము ఆశపడుతూ ఉంటాం ఆత్మీయ తల్లిదండ్రులంగా. కానీ విశ్వాసంతో అడుగేయండి. ఈ చేదైన అనుభవాన్ని దేవుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో ఆ వ్యక్తిని మారుస్తాడు. చెప్పలు కొడదాం, తప్పక మారుస్తాడు అంతే. ఆ చేదైన అనుభవాన్ని, ఆ వేరుని తీసేస్తాడు దేవుడు. ఆయన అన్నాడు, ఏ మనుషుడు నీ ఎదుట రోడ్, అంతే అన్న. తెల్లారు లేతే ఇంటి ముందు అప్పులు వచ్చి నిలబడంతే, ఏమైతే చంపుతాడా? ప్రార్థన చేయి, వాని అప్పు వానికి తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేయి, సమకూర్చుకో, కష్టపడాలి. మా పిల్లలు ఎదుగుతున్నప్పుడు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ మన సంఘంలో నుండి వచ్చే సహాయము మాకు కొంత అయినా సరే అది మాకెంతో ఆశీర్వాదం. మేము దాంతోనే బ్రతుకుతూ బయటికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఎన్నో శ్రమలు నేను అనుభవిస్తాను.
నిన్న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా మధ్యలో ఒక 15 నిమిషాలు లంచ్ బ్రేక్ వచ్చింది. 4 గంటల వరకు కూడా నిలబడే ఉన్నాను, వాక్యం చెప్తూనే ఉన్నాను, తెలుగులో తర్జుమా చేస్తున్నా. ఒక కష్టం, శ్రమ, ఆ శ్రమ కష్టం వెనక నువ్వు నిజంగా కష్టపడి దేవుని చేతిలో ఒక పాత్రగా ఉంటే నీ భయాలన్నీ దేవుడు తీసేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక చివరిగా ఏమని వాగ్దానం చేస్తాడు? ఈ 3 విషయాలు మీరు ఈరోజు దాచిపెట్టుకొని ప్రియులారా మీ హృదయం మీద రాసుకోండి. మీ చేదైన బ్రతుకుల్లో దేవుడు మంచి మధురంగా చేస్తాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత నీళ్లు మంచిగా చేసిన తర్వాతనట వాళ్ళలో ఎవ్వరికి రోగం రాకుండా చేశాడట. చప్పలు కొడదాం. ఎవ్వరికి ఏ రోగం రాకుండా చేశాడు. ఇప్పుడు ఇంట్లో చాలా మందికి ఫేస్ అవుతున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏదైనా ఉందంటే రోగాలు. అడుగున రోగాలే ఉన్నాయి మనుషులు. తినే ఫుడ్లో ఉందన్న చాలా రోగాలు వస్తున్నాయంటే వాస్తవం. మరి తినడం బంద్ చేస్తే అయిపోతుంది కదా. అబ్బో అదైతే బంద్ చేయ. నిన్న మేము ఆ మీటింగ్ పోతే ఒక్క ప్లేట్ బిర్యానీ 250 అంట. అది బిర్యానీ కాదా లేదు, ఎట్లుంది తెలుసా? పులిహోర రైస్ లాగా ఉంది. భయం వేసింది. పెరుగు తీసుకొని తాగి ఆ బిర్యానీ ఏం ముట్టుకోలే. ఎందుకంటే ఈ మధ్యలో కుక్కలతో బిర్యానీ చేస్తున్నారట కదా. ఏం చేస్తున్నారు? కుక్కల బిర్యానీ. ఓ వీడియో చూసాను, హోటల్లోకి ఆ ట్రాలీలో కుక్కలను సంచిలేసి తీసుకుపోతురు. వాము ఏడ బిర్యానీ తినాలన్నా నాకు కుక్కలే గుర్తుకొస్తున్నాయి. తినలే నేను, ఇది కుక్క బిర్యానీ అని చెప్పాను. ఓడు నా పక్కన ఉన్నాడు, ఎందుకన్నావు సార్? ఆడు కూడా తింటాడు, లేచిపోతు పెరుగు దాకా సపరేకపోయినా. ఆహారం వల్ల మనిషికి రోగాలు వస్తున్నాయి. కొన్ని చాలైనా సరే జరిగిపోయింది, ఆహారం తిన్నాం, మన మనసులో రోగాలు వెంటాడుతున్నాయి అంటే ఈ మారాను మధురంగా మార్చబోతున్నాడు. 3వ వాగ్దానం దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఒక్కసారి చదువుదాం. 3వ వాగ్దానం అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వాగ్దానం యెహోషువతో ఏమంటాడంటే, అయ్యా ఇదిగో నీవు 6వ వచనం చదవమ్మా. నిన్ను విడువను ఎడబాయును. అంతే. ఇక చివరిగా ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని పంపించేస్తాను. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ కుటుంబంలో నిన్ను దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అమ్మా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా వెళ్ళాలి. ఇక్కడ మందిరంకి వచ్చి వెళ్ళిన తర్వాత ఓ సాడ్ ముఖం వేసుకొని వెళ్ళొద్దు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా కుటుంబమా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఇక్కడ నుండి వెళ్ళు. నిన్ను విడువను ఎడబాయను. నువ్వు హాస్టల్లో ఉన్నావా? నిన్ను విడువని ఎడబాయను. నువ్వు హాస్పిటల్లో ఉన్నావా? నిన్ను విడువని ఎడబాయను. నువ్వు బెడ్ మీద సిక్ అయి ఉన్నావా? నిన్ను విడువని ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా వెళ్ళు. చేదైన అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చబోదు. ఒకసారి ఆ నిర్గమకాండము మరొకసారి 15వ అధ్యాయంలో ఆ చేదైన అనుభవము ఎలా మారిపోయిందో ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూద్దాం. ఒకసారి అక్కడ రాయబడిన మాట 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కు, అందరు చూడాలి, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల ఈ రోగములలో ఏది మీకు, అందరు చెప్తాం, రోగములలో ఏది మీకు, కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం అందరు కూడా. రోగములలో ఏది మీకు రాని అని అన్నాడు దేవుడు. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో అందరూ కూడా. లేచి నిలబడి, ప్రభువా చేదైన నీ జీవితంలో ఏ చేదైన అనుభవం కూడా నువ్వు వెళుతున్నావేమో, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాను, మాట్లాడొద్దు ఎవరితో. నీకు చేదైన అనుభవాలు చాలా ఉండొచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, మారాను మధురంగా మార్చబోతాను అంటున్నాడు. చేదైన అనుభవం కూడా వెళ్తుండొచ్చు, ఎవరికి చెప్పొద్దు. మీ చేతులు పైకెత్తండి దయచేసి.
నీకే సమస్య గుండా వెళ్తున్నావు, జస్ట్ చేతులు ఎందుకు పైకెత్తాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మోషే చేతులు పైకెత్తినప్పుడు అద్భుతాలు జరిగాయి. మీరు మీ చెయ్యి పైకెత్తినప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నారు. మీరు చేదైన అనుభవం గుండా చాలామంది వెళ్తున్నారు బిడ్డ. దయచేసి